మన దేశంలోనే ఎక్కడ లేకుండా ఒక అద్భుతాన్ని జగన్ తీసుకొచ్చిండు, మీకు తెలుసో లేదో. వాలంటీర్ సంస్థ. ఎస్, ఎక్కడ లేదు అది. సర్పంచులు ఎందుకున్న ఉత్సవ విగ్రహాల్లాగా అలా ఉన్నారంతే. ఈ వాలంటీర్స్ని అవసరమైతే పోలింగ్ బూతుల్లో కూడా పెడతాం అని ఈ మధ్యనే ఒక మంత్రి అన్నాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఎట్లుందంటే సింగిల్గా ఉన్న ఆడోళ్ళని ఎప్పుడు ఎవరు బెదిరిస్తున్నారో కూడా తెలియదు, సింగిల్స్ లేడీస్ని. ఈ మధ్య రీసెంట్గా ఒక అమ్మాయి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డది. ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అక్కడ అని. ఇప్పుడు ఒకటండి, ఒక వ్యవస్థ పెట్టాం, ఏదైనా మంచి పని చేయాలనుకుంటాం, దానివల్ల అన్నీ మంచిలే జరగాలని లేదు కదా. కొన్ని ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, ఎవడో ఒక్కడు ఏదో రాంగ్ స్టెప్ వేశారని డాక్టర్స్ అందరినీ బ్లేమ్ చేస్తారు. ఒక జర్నలిస్ట్ డబ్బులు తీసుకున్నారని అందరు జర్నలిస్ట్ని బ్లేమ్ చేస్తారు. అది కామన్, వీళ్ళల్లో కూడా అలాంటివి ఉంటాయి. కానీ ఒక్కటి ఆలోచించండి, వాలంటీర్స్ని పోలింగ్ బూత్స్లోకి వెళ్ళడం, వాలంటీర్స్ని పెట్టడం అంటే ఇప్పుడు కొన్ని చోట్ల వాలంటీర్స్ మీకు ఓట్లు ఉన్నాయా, మీరు వీళ్ళు కాకపోతే ఈ పార్టీ వాళ్ళు కాకపోతే వాళ్ళకి సదుపాయాలు రాకుండా చేయడం, ఇలాంటి రాంగ్ మిస్గైడ్స్ కూడా చేస్తున్నారు కదా. అది తప్పు, అబ్సల్యూట్లీ రాంగ్. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది మీకు గవర్నమెంట్ ఇచ్చింది జాబ్, నాట్ ఏ వన్ పార్టీ ఇచ్చింది. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రాజకీయ పొలిటికల్ పార్టీ మీకు రైట్ లేదు వాలంటీర్స్కి, అలా ఉండకూడదు అంటున్నాను. వీళ్ళేమనుకున్నారు, నెక్స్ట్ మనం వాడుకోవచ్చు, వీళ్ళే మనకు రేపు ఫ్యూచర్ అవుతారు అనుకున్నారు. ఏపీ మంత్రులను తీసుకున్నప్పుడు తెలుగు భాషను డెవలప్ చేసే విధానంలో వాళ్ళు చాలా తారస్థాయికి వెళ్ళిపోతారు. ఈవెన్ రోజా గారితో సహా తెలుగు మాట్లాడడంలో. రేపు రాజకీయాల్లోకి రావాలంటే ఏపీ యువత తెలుగులో బూతులు పిహెచ్డి చేస్తే కానీ వచ్చే పరిస్థితి లేనటువంటి తీరు మీకు కనపడుతుందా లేదా? ఇది రేపటి తరాలకు మంచిదా కాదా? మీ వాయిస్ నుంచి చెప్పాలి. నేను చెప్తాను కదండి, ఇప్పుడు పాలిటిక్స్లో రావాలంటే నువ్వు గుండాయిజం చేయగలవా, బూతులు మాట్లాడగలవా, రౌడీజం చేయగలవా, ఇవి మీ క్వాలిఫికేషన్స్. ఇవి ఉంటేనే మీరు రేపు పాలిటిక్స్లోకి రాగలరు, లేకపోతే రాలేరు. అలానే తయారైంది కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూసింది ఇలాంటి పాలిటిక్స్ ఎక్కడ లేవు. బూతులు మాట్లాడుకుని ఒకళ్ళనొకళ్ళు నెగిటివ్ చేసుకుని పర్సనల్ థింగ్స్ని లోపలికి తీసుకొచ్చి అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మెయిన్ పాయింట్స్ లేవు మాట్లాడడానికి, అభివృద్ధి చూపించలేరు, ఏం జరుగుతుందో సో ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకు మీరు కేఏ పాల్ గారిని ఏపీకి ఆహ్వానించి ముఖ్యమంత్రి చేసుకోలేకపోతున్నారు? నేను కేఏ పాల్ గారిని ఒకసారి వెళ్ళి కలిశాను, చాలా మంచి పర్సన్ ఆయన చేసుకోవచ్చు కదా మీరు, ప్రజాశాంతి పార్టీని ఎంకరేజ్ చేసి. అంటే నవ్వుతారేంటండి? అలా కాదండి, ఇప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి కదా, అందరికీ ఆయన థాట్స్ వేరేగా ఉన్నాయి, ఆయనకు సపోర్టివ్ పర్సన్స్ దొరకట్లేదు. ఇప్పుడు మనకంటూ ఏపీలో రెండే పార్టీలు కనిపిస్తాయి, ఐదర్ ఇటుండు అదట్టు, అంతే. ఆయన ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మునుగోడులోనో అక్కడ ఇక్కడ. సో హీస్ ఎ గుడ్ పర్సన్, గ్రేట్ పర్సన్ ఆల్సో, బట్ నాట్ నౌ. ఎందుకు మీకు కూడా తెలుసు ఆయన ఎందుకు అలా అయిపోయారో కూడా. ఆయన ఏమీ డప్పులు కొట్టుకోలేదు, అవన్నీ ఫ్యాక్ట్స్. ఆయన చెప్పినవి అన్ని, ఆయన కోసం ఫ్లైట్లు ఉండడం, ఆయన కోసం ఎన్నో దేశాల మినిస్టర్స్ వెయిట్ చేయడం, ఇవి వేరే వాళ్ళు వాళ్ళ ఎదుగుదల కోసం ఆయన్ని తొక్కేశారు. అక్కడ చాలా జరిగాయి పాలిటిక్స్, అంతే. సో ఇంత ఘోరంగా ఏపీ మారిపోతున్నప్పుడు ఇప్పుడు పెట్టుబడి సంస్థలు లేవు, ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ శ్రీలంక, ఏపీ నెక్స్ట్ శ్రీలంక లాగా, మరో పాకిస్తాన్ లాగా, ఇది రొట్టెల కోసం పిండి కోసం కొట్టుకొని ఆర్థిక మాంద్యం ఏర్పడి అంత స్థాయికి వెళ్తుంది. ఇంకొక 4 సంవత్సరాలు ఇదే సేమ్ పాలన ఉంటే ఓపెన్గా మతలబ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ పార్టీ ఉండి వాళ్ళ పాలించే విధానం చేంజెస్ ఉంటే ముందుకెళ్ళొచ్చు, బట్ సేమ్ పాలించేలా ఉంటే వేస్ట్ అన్నమాట. పెట్టుబడి వ్యవస్థలే లేవు, ఉపాధి లేదు. ముఖ్యంగా దీని మీద అడిగితే వాళ్ళెవరు, అడిగిన వాళ్ళు ఎవరు జైల్లో ఉంటారు. పోలీసులు ఏమో కార్యకర్తలు అయిపోయారు. ఇటువంటి అప్పుడు ఒక యూత్ని ఒక టీం చేసి మీరంతా క్వశ్చన్ చేసే వాళ్ళంతా ఒక ఫామ్ అయ్యి ఎందుకు రాకూడదు? ఎవరికి టైం ఉందండి? నీ పర్సనల్ థింగ్స్లో మీకు టైం ఉందా, నా పర్సనల్ థింగ్స్లో నాకు టైం ఉందా? ఇప్పుడు ఇది కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. నా చదువుకునే వాళ్ళు అనుకోండి, డిగ్రీ అయిపోయాక 18 years అబౌవ్, వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకోవాలి, నేను ఈ రెంట్స్ పెట్టుకోవాలి. సో సెల్ఫ్గానే అయిపోతుంది. సెల్ఫ్గా అయిపోవడం వల్ల సొసైటీలో ఎవరిది బతుకు వాడు చూసుకుంటున్నాడు, అయిపోయింది అంతే. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇండిపెండెన్స్ కోసం ఎలా అయితే పోరాడారో అందరూ కలిసి అలా పోరాడితే కానీ చేంజెస్ రావు అనిపిస్తుంది నాకైతే, ఇండియాలో అయినా ఏపీలో అయినా. ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకుంటే ఏ స్టేట్ పరిపాలనలో బాగుంది అనిపించింది మీకు? తెలంగాణ అండి. తెలంగాణ బెటర్ అనిపించింది? అవునండి, తెలంగాణ. అంటే మీరు అట్నే చూస్తారు కాబట్టి ఇటు కనపడకపోవచ్చు. బాగుంది, దూరపు కుండలు నులుపు అంటారు కదా. మేబీ ఎవరిది వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ మీరే చెప్తున్నారు, ఇంత చెప్పారు మీరు ఏపీ హిస్టరీ, తెలంగాణ గురించి చెప్పుకోవడానికి అంత లేదు కదా. అబ్సల్యూట్లీ.